గైస్ ఫైనల్‌గా 2025 ఐపీఎల్‌లో మెగా ఆక్షన్‌లో ప్లేయర్స్ రిటెన్షన్‌కి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించి నేను ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అసలు మ్యాటర్ ఏంటన్నది అర్థమవుతుంది. ఇంకైతే వీడియోలోకెళ్ళే ముందు ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ ఏదన్నది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలపండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయర్స్ రిటెన్షన్. మొత్తం 6 ప్లేయర్స్‌ని రిటెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. క్యాప్డ్ ప్లేయర్స్‌ని 5 మాత్రమే రిటెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌ని ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఖచ్చితంగా ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ని రిటైన్ చేసుకోవాలి. ఇంకా రిటైన్ చేసుకునేది ఇండియన్ ప్లేయర్స్, ఇంకా అలాగే ఓవర్సీస్ అని లేకుండా 5 క్యాప్డ్ ప్లేయర్స్‌ని ఎవరినైనా రిటైన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ కూడా సేమ్. ఇంకిప్పుడు మనం ఆర్టీఎం విషయంకొచ్చేస్తే ఈసారి మెగా ఆక్షన్‌కి ఆర్టీఎం కార్డు కూడా అవైలబుల్‌గా ఉంది. 6 ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ 5 ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకుంటే ఒక ఆర్టీఎం కార్డు మనకి అవైలబుల్‌గా ఉంటది. ఇంకా అలాగే 4 ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకుంటే 2 ఆర్టీఎం కార్డులు అవైలబుల్‌గా ఉంటాయి. ఇలా ప్లేయర్స్ రిటెన్షన్ బట్టి ఆర్టీఎం కార్డులు ఉంటాయి. ఇంకా ప్రతి టీంకి మెగా ఆక్షన్ పర్స్ వచ్చేసరికి 120 కోట్లు. ఇంకా అలాగే ఐపీఎల్ ఆడే ప్లేయర్స్‌కి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకి యాక్షన్‌లో వచ్చే అమౌంటే కాకుండా ప్రతి మ్యాచ్‌కి ఫీజు అయితే ఇస్తున్నారు. ప్రతి మ్యాచ్‌కి 7.5 లక్షలు ఒక్కొక్క ప్లేయర్‌కి ఇస్తున్నారు. ఇది మాత్రం ప్లేయర్స్‌కి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంత పెద్ద అమౌంట్లు ఇస్తున్నారు కాబట్టే ప్రతి ప్లేయర్ కూడా ఐపీఎల్ ఆడడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇంకా మనం ఇంకో మ్యాటర్కి వచ్చేస్తే బిగ్ ఆక్షన్‌కి ఖచ్చితంగా ఓవర్సీస్ ప్లేయర్స్ వాళ్ళ నేమ్స్‌ని రిజిస్టర్ చేసుకోవాలంట. ఒకవేళ వాళ్ళ నేమ్స్ రిజిస్టర్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ ఆక్షన్‌కి వీళ్ళు ఎలిజిబుల్‌గా ఉంటారంట. ఇంకా ఇంకో మ్యాటర్కి వచ్చేస్తే ఒక ప్లేయరు ఆక్షన్‌కి వచ్చి తనని ఒక టీము పిక్ చేస్తే ఆ ప్లేయరు ఇంజురీ లేక ఏ రీజను లేకుండా ఐపీఎల్ ఆడడానికి రాకపోతే తనని 2 సంవత్సరాలు బ్యాన్ చేస్తారంట. 2 సంవత్సరాల దాకా ఐపీఎల్ ఆడడానికి అవకాశం ఉండదు. ఇలా గతంలో చాలామంది ప్లేయర్స్ ఆక్షన్కి వచ్చి తనని కొన్నప్పటికీ ఐపీఎల్ ఆడడానికి ఏ రీజను లేకుండా రాలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా మంచి న్యూస్ అని చెప్పాలి. మీరేమంటారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇది మాత్రం సిఎస్కే ఫ్యాన్స్కి పెద్ద గుడ్ న్యూస్. ఒక ప్లేయరు ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడి రిటైర్ తీసుకుని 5 సంవత్సరాలు అయితే ఆ ప్లేయర్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవచ్చు. ధోని లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ 2019లో ఆడాడు. ఇంకా ప్రజెంట్ 2024. కాబట్టి 5 సంవత్సరాలు అయితే సరిపోతాయి. ధోనికి ఈ రూల్ అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది. మేబీ నేను అనుకోవడం ధోని కోసమే ఈ రూల్ పెట్టారేమో. ఈ న్యూస్ సిఎస్కేకి ఎందుకు గుడ్ న్యూస్ అంటే క్యాప్డ్ ప్లేయర్స్గా 5 రిటైన్ చేసుకుని అన్క్యాప్డ్ ప్లేయర్గా ధోనిని రిటైన్ చేసుకుంటారు. అప్పుడు టీంలో 6 మ్యాచెస్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా టీము బలంగా ఉంటుంది. 2025 ఐపీఎల్ మెగాక్షన్కి సంబంధించి ప్లేయర్స్ రిటెన్షన్ రూల్స్ అయితే ఇవి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.